హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఈ సండే మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. సండే మార్నింగ్ ఇంకా లేచి నేను ముందు గిన్నెలన్నీ ఉంటే వాష్ చేసేసుకుంటున్నాను. మా హస్బెండ్ మా పెద్ద బాబు ఇద్దరు గ్రౌండ్కి వెళ్ళినారు మార్నింగ్. నేను వాళ్ళ చిలుపులు మొత్తం వర్క్ చేసుకుందామని ఫినిష్ చేసుకుంటున్నాను. చిన్న బాబు పడుకొని ఉన్నాడు. ఎక్కడ పోయినావు నాన్న పొద్దున్నే? ఎక్కడికి? అక్కడ చూపియాలా? ఏంది నాన్న ఇది? వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళినారని చెప్పాను కదా. మా హస్బెండ్ వీడియో తీశారు. నాకు సెండ్ చేసింటే ఇది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ రైస్ ఫస్ట్ బియ్యం నానబెట్టుకుందామని చెప్పి రైస్ అని వాష్ చేసి పెట్టుకుంటున్నాను. రైస్ కుక్కర్లో బియ్యం పెట్టేసుకున్నాను. మా దీపు మా హస్బెండ్ ఇద్దరు వచ్చారు. నేను దోశ వేసేసుకుంటున్నాను. దీపు కూడా ఒకేసారి పెట్టేస్తూ నేను తినేస్తున్నాను కూడా బ్రేక్ఫాస్ట్. చిన్న బాబు ఆడుకుంటున్నాడు. బ్రేక్ఫాస్ట్ చేసి నేను కిచెన్లోకి వచ్చి మిల్క్ పెట్టుకున్నాను కాఫీకి చేద్దామని చెప్పి. వన్ సైడ్ ధనియా పౌడర్ కోసము ధనియాలు ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ధనియాలు మిక్సీ జార్లో వేసుకున్నాను. చల్లారక పౌడర్ చేసుకుందామని చెప్పి ఇంతలోపు కాఫీ కూడా తాగుతున్నాను. కాఫీ తాగేసి నేను కొబ్బరి తురుముకుంటున్నాను. చికెన్ చేద్దాము, చికెన్ కర్రీ కోసం అని చెప్పి కొబ్బరి తురుముకుంటున్నాను. వన్ సైడ్ చిన్న బాబు పలకరిస్తూ అరుస్తూ ఉన్నాడు. చూపిస్తాను. చిన్ని తండ్రా, బంగారు తండ్రా, నువ్వు బంగారు కొడుకులా? ఓనా ఓం చేసానా నువ్వు? అచ్చి చిన్న బాబుకి నీళ్లు పోసి పడుకోబెట్టాను. ఆడుకుంటూ అట్లే పడుకున్నాడు. ఏం అల్లరి చేయకుండా సైలెంట్గా ఉంటాడండి. ఆ తర్వాత కిచెన్లోకి వచ్చి మా హస్బెండ్ చికెన్ తెచ్చారు. వెళ్ళి ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, ఆనియన్ యాడ్. ఇది చికెన్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందాక తురుము పెట్టుకున్న కొబ్బరి, అల్లము, తెల్లగడ్డలు, కొంచెం ధనియా పౌడర్, చెక్క, లవంగం వేసుకున్నాను. నేను ఫ్రెష్గానే అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను ఇందులోకి. తర్వాత పెట్టుకుంటున్నాను. 2 టేబుల్స్ ఆయిల్ యాడ్ చేసి ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక మనం ఇందాక పేస్ట్ కొబ్బరి, అల్లం, తెల్లగడ్డ పేస్ట్ ఉంటుంది కదా, ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా కుక్ అయ్యేదాకా చేసుకుంటున్నాను. కొద్దిగా గరం మసాలా అండ్ చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. నేను లాస్ట్లో యాడ్ చేసుకుంటాను చికెన్లోకి. ఆల్రెడీ మీకు నేను చూపించాను కదా, జస్ట్ నేను అలా చూపించేస్తున్నాను ఫాస్ట్గా. ఇందులోకి టమాటాస్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. మటన్ కూడా నేను ఇలాగే చేస్తాను. మటన్ ఏంటంటే కొద్దిసేపు ఎక్కువసేపు కుక్ చేసుకుంటాను. చికెన్లోకి మసాలా అట్లా యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టి వచ్చాను. ఇక్కడ దీపు వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది.
ఇంకా అమ్మాయితో ఆడుకుంటూ ఉన్నాడు. ఈయన డాన్స్ ఏస్తూ ఉన్నాడు. ఇంకా బాగా ఇట్లా ఎవరైనా పిల్లలు ఉంటే బాగా ఎంజాయ్ చేస్తాడు. ఒక్కడే ఉంటే సైలెంట్‌గా ఉంటాడు. ఇంకా కిచెన్‌లోకొచ్చేసి ఇంక నేను ఆల్రెడీ కుక్ అయిన చికెన్ పీసెస్ నేను సైడ్‌లో తీసి పెట్టుకున్నాను. కొన్ని పీసెస్ ఫ్రై కోసం అని చెప్పి. కొద్దిగా ఆయిలేసి ఇంకా ఈ పీసెస్ అన్నీ ఇంకా ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నాను. ముందు బాగా రెడ్ రోస్ట్ లాగా అట్లా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుంటున్నాను. మీరు సెపరేట్ కావాలంటే సెపరేట్ అయినా కుక్ చేసుకోవచ్చు. ఇట్లా ఏంటంటే ఆల్రెడీ ఈజీ అయిపోతుంది. ఇందులో కొద్దిగా గరం మసాలా అండ్ పెప్పర్ పౌడర్ నేను యాడ్ చేసుకుంటున్నాను. మీకు పెప్పర్ పౌడర్ వద్దనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. బావుంటది. పెప్పర్ చికెన్ టైప్ లాగా బావుంటుంది. ఇంకా లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేస్తాను నేను. ఇంక ఇది కూడా కొద్దిగా ఆయిల్‌లో ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కరివేపాకు లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. ఓన్లీ కొత్తిమీర ఒక్కటే నేను యాడ్ చేసుకుంటాను. చూడండి ఎంత బావుందో. మనము జస్ట్ రైస్ పెట్టుకొని ఇట్లా చికెన్ ఫ్రై రసంతో బాగా తినొచ్చు. మనకి ఏ కర్రీ కూడా అవసరం లేదు. సింపుల్‌గా ఉంటుంది. ఎక్కువ హెవీగా మసాలా అట్లా లేకుండా బావుంటుంది ఇది. ఇంకా చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా అదే మీకు ఇందాక చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ దీపుకి కర్డ్ రైస్ కలుపుతున్నాను. కర్డ్ రైస్ కావాలన్నా ఇంకా చికెన్ తర్వాత తింటాను అని చెప్పాడు. అందుకు ఇంకా వాళ్ళ నాన్నకి ఇస్తున్నాను. ఇంకా వాళ్ళ నాన్న తీసిపిస్తారని చెప్పాను. ఇందులోకి నేను ఫ్రెష్ అయ్యి వద్దామని చెప్పేసి. థ్యాంక్ యూ. ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా పెట్టేసి ఇంకా తింటున్నారు. నేను చికెన్ ఫ్రై చేసినట్టు తెలీదు. అందుకే థ్యాంక్ యూ అని చెప్తున్నాడు చేసినందుకు. ఇంక ఇక్కడ దీపు మా చిన్న బాబుది అది కట్టేది ఉంటది కదా! ఇంక అది యేసుకొని ఇంగ ఆయన కట్టుకుంటూ ఉన్నాడు. ఇంకా ఇది ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ కంటిన్యూషన్. ఇంకా మా దీపు నిద్ర లేచున్నాడు. అందుకే డల్‌గా ఉన్నాడు. అందుకే నా ఫేస్ కూడా డల్‌గా ఉంది. ఇంకా నేను పిలుస్తుంటే పలకట్లేదు. చూడండి ఎట్లా డల్‌గా ఉన్నాడో. ఇంకా నిద్రలో ఉన్నాడు. ఇంకా మా చిన్నోడు ఆడుకుంటూ ఉన్నాడు. మా హస్బెండ్ ఇంకా కాఫీ చేయడానికి వెళ్ళినారనమాట. కాఫీ చేసుకొనొస్తానని. ఇనాయత్ ఖలీల్ దగ్గరకెళ్ళి బిజినెస్ డీల్ చేశాడు. అండ్ దెన్ హీ టుక్ బ్యాక్ టు వెస్ట్ కోస్ట్ విత్ స్టైల్. అదే తీసుకో. అది రేట్ వచ్చి గగన్ ఇంకా కాఫీ తాగేసి ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా బయటికొచ్చాము. కొన్ని ప్రొవిజన్స్ అవి తీసుకోవాలంటే ఇంకా మా ఇంటి దగ్గరే అనమాట. ఇంకా ఈడ స్మార్ట్ పాయింట్ ఉంటుంది. ఇంక అక్కడికొచ్చాము తీసుకోవడానికి. ఇంకా ఏమేం కావాలో ఇంకా అయన్నీ తీసుకొని వచ్చాము. ఇంకా బిల్లింగ్ చేయించుకుంటున్నాము. ఆల్రెడీ మా గగన్‌కి ఏదో కావాలన్నాడు. ఇంకా అది తీపియలేదని ఇంకా ఏడ్చాడు కొద్దిసేపు అక్కడ. ఇంకా ఆయన అక్కడ కొద్దిసేపు ఓదార్చుకొని పిలుచుకొనొచ్చాము. ఇంకా బయలుదేరుతుంటే ఫుల్ గాలి రెయిన్ పడుతుంది. ఇంక అందుకే ఇక్కడ స్టాప్ అయ్యి చూస్తున్నాము తగ్గుతుందేమో అని చెప్పి. ఇంకా ఇంటి దగ్గరే కాబట్టి వెళ్ళిపోయాము. సో ఇంటికైతే వచ్చేసాము. బయట రెయిన్ పడుతుంది కదా. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటాను. మా ఎర్త్ విటమిన్ సి ఫేస్ వాష్ ఆల్రెడీ మీకు చెప్పినాను, ఇది తీసుకున్నాను అని చెప్పి. చాలా బాగుంది రిజల్ట్. ఓకే, చాలా నచ్చింది నాకు. సో ఇప్పుడు దీంతో ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. ఈ మామా ఎర్త్ ప్రోడక్ట్ ఫేస్ వాష్ నేను ఆఫ్‌లైన్‌లోనే తీసుకున్నాను. ఆన్‌లైన్‌లో ఏమి తీసుకోలేదు. మీకు ఆన్‌లైన్‌లో కావాలంటే చాలా దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మొత్తం అవైలబుల్‌లో ఉన్నాయి. నాకైతే నేను పర్చేస్ చేశాను. ఇది చాలా నీ క్లీన్‌గా ఫేస్ చాలా డల్‌నెస్ ఉన్నా కూడా మనకి క్లీన్‌గా, నీట్‌గా అనిపిస్తుంది. కొద్దిగా మసాజ్ టైప్ చేసుకుంటే చాలా బావుంటుందన్నమాట. వచ్చినాడు. బాగుంది వచ్చినాడు. గుడ్ బాయ్ చిన్నాడు. గుడ్ బాయ్. గుడ్ బాయ్. వచ్చినాడు. చిన్నానా చిన్నానా చిన్నానా
గుడ్ బై నాన్న. నువ్వు కూడా నాన్న గుడ్ బై. లవ్ యూ చిన్నాడు. ఇంకా కొద్దిసేపు ఇంకా చిన్న బాబుతో అట్లా ఆడుకొని ఇంకా వైప్స్తో నేను క్లీన్ చేస్తున్నాను. బాబుకి నీళ్ళు పోయలేదన్నమాట, కోల్డ్ ఉంది. ఇంకా రెయిన్ పడుతుందని చెప్పి ఇంకా తుడుస్తున్నాను. ఇంకా మా హస్బెండ్కి ఇంకా డిన్నర్ పెట్టేశాను. ఇంకా వాళ్ళ నాన్న పక్కన కూర్చొని ఇంకా మా పెద్ద బాబు కూడా తినేస్తున్నాడు. ఇంకా అన్ని పిల్లలకి అన్నీ నేర్పియాలి కదా, తినడం కూడా నేర్పివ్వాలి. ఇంకా అందుకని చెప్పి నేనే ప్లేట్లో పెట్టేసాను. ఇంకా తింటున్నాడు. ఇంకా చికెన్ సూపర్ ఉంది అని చెప్తున్నాడు నాతో. ఇంకా చిన్న బాబుని పడుకోబెట్టాను. పడుకోబెట్టి నేను డిన్నర్ చేశాను. ఇంకా మా దీపు ఇంకా ఏదో టీవీ చూస్తున్నాడు. ఇంకా ఏదో బొమ్మలు ఏదో చూస్తున్నాడు. ఇంకా ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకు వస్తాయి.